నమస్తే అందరికీ. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం లలితా సహస్రనామంలోని 14వ శ్లోకం గురించి. దీని గురించి వివరించే ముందుగా ఒక చిన్న మాట. మనం పుట్టగానే ఫస్ట్ అమ్మ పాలే కదా మనం ఆహారంగా తీసుకుంటాం. అంటే స్త్రీ యొక్క శరీరం ఏ విధంగా డిజైన్ చేయబడింది అంటే బిడ్డని ఒక రూపాన్ని ఇవ్వడం ఇస్తుంది. కడుపులో ఉన్నప్పుడు తన రక్తమే ఆ బిడ్డకి పోషణ, తన రక్తం ద్వారానే బిడ్డకి పోషణ జరుగుతుంది. పుట్టాక ఆ రక్తాన్ని పాలగా మార్చి తన స్తనాల ద్వారా ఆ బిడ్డకు పోషణ ఇస్తుంది. ఓన్లీ స్త్రీ అంటే మనిషి మాత్రమే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి జీవి స్త్రీ తత్వం దాని యొక్క ప్రత్యేకత అది. ఆ బిడ్డ తనంతట తాను నడిచి ఇది మంచి తనను తాను కాపాడుకునేంత వరకు ఆ తల్లి కాపాడుతూనే ఉంటుంది. ఇంకా మనుషుల దగ్గరకు వస్తే ఆ బిడ్డ తనంతట తాను కాపాడుకోవడం వచ్చినా ఆ తర్వాత కూడా వాళ్ళ కోసం ప్రాకులాడుతూనే ఉంటారు. అది తల్లి యొక్క గొప్పతనం. అంటే స్త్రీ యొక్క శరీరంలో ఉండే ప్రతి భాగం కూడా ఎంత పవిత్రంగా చూడాలి, మనం ఎంత గొప్పగా చూడాలి. వల్గర్గా చూడకూడదు. దాంట్లో వల్గారిటీ అంటే చెప్పకూడనిది ఏదీ లేదు. నిజానికి దాన్ని మనం ఏదో అలా చూడవలసిన అవసరం కూడా లేదు. ఇంకా మనం ఈరోజు చెప్పుకునే శ్లోకం 14వ శ్లోకం. కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతిపనస్తని నాభ్యావాల రోమాలి లతాపల కుచద్వయి. ఇది అమ్మవారి యొక్క స్తనాల సౌందర్యం గురించి, కామేశ్వరుని యొక్క అంటే పరమశివుడు అమ్మవారి యొక్క ప్రేమ గురించి వివరించబడిన శ్లోకం. కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతిపనస్తని అంటే కామేశ్వరుని అంటే ఆ పరమశివుడి యొక్క ప్రేమ అనే రత్నానికి మార్పిడిగా అమ్మవారు స్తనాలను అర్పించారు అనే భావం వస్తుంది దీనికి. నెక్స్ట్, నాభ్యావాల రోమాలి లతాపల కుచద్వయి. ఆమె స్తనాల యొక్క సౌందర్యం ఏ విధంగా ఉంది అంటే నాభి నుండి పైకి సన్నని రోమాల వరుస ఒక లత అనుకుంటే ఆ లతకి సహజంగా ఏర్పడిన పండ్ల యొక్క సౌందర్యం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆమె స్తనాల సౌందర్యం ఉంది. అంటే ఆ తల్లి యొక్క స్తనాల సౌందర్యం ఉంది అని చెప్పడం కవి యొక్క భావం, దాని యొక్క భావం. మన అమ్మ పాలు మనకి మాత్రమే శక్తిని, జీవాన్ని, మనుగడని ఇచ్చాయి. మరి ఆ పరమ మాత అంటే ఆ శక్తి ఈ సృష్టి అంతటికీ కూడా ఈ సృష్టి అంతటినీ కూడా పోషించాల్సిన, రక్షించాల్సిన, కాపాడాల్సిన బాధ్యత అమ్మది. సో ఆ విధంగా భావించి మనసులో భావన చేసుకుని ఒక పవిత్రమైన వర్ణన కింద దీన్ని భావించి నమస్కారం చేసుకోండి. ఈ శ్లోక పఠనం వలన కలిగే లాభాలు ఏంటి అంటే భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధం పెరుగుతుంది. ఇంకా ఆకర్షణ కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అంటే దాంపత్య సౌఖ్యం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. హిందూ మతం, హిందూ ధర్మం, హిందూ సంస్కృతి దీనిని మన అణువున కూడా ఇముడ్చుకోగలిగితే ఏ స్త్రీని ఏ విధంగా, పరాయి స్త్రీని ఏ విధంగా చూడాలని ప్రతి బిడ్డకు తెలుస్తుంది. ఎలాంటి రేపులు కానివచ్చు, ఎలాంటి చెత్త అంతా జరగకుండా ఉంటుంది అని నా ఉద్దేశం. శ్రీమాత్రే నమః.